నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. సువర్ణ అక్షరాలతో రాసుకోవచ్చు తెలంగాణలో సున్నా. సున్నా అంటే సున్నా. ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. దీనికి ప్రధాన కారణం పరిపాలించే ముఖ్యమంత్రి సహృదయుడై ఉంటే రాష్ట్రంలో ఇలాగే హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. లేకపోతే కఠినాత్ములు గనక ఒకవేళ ముఖ్యమంత్రులుగా ఎన్నుకోబడితే మన కర్మ ఖాళీ. ఒకవేళ కఠినాత్ములే మనకి ముఖ్యమంత్రులుగా అయితే 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఎన్ని చావులు చూసిందో తెలంగాణ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ ఈరోజు అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా సున్నా, ఒక్క రైతు కూడా మరణించలేదు. దానికి కారణం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ఈరోజు రైతుకి ముందు పెద్దపీట వేశారు. రైతు భరోసా అవనిండి, లేకపోతే మనం చూసుకుంటే వరి రైతులకి బోనస్ అవ్వనిండి, లేకపోతే రైతు రుణ మాఫీ అవ్వనిండి, లేకపోతే తెలంగాణలో ఈరోజు చూసుకుంటే విద్యుత్కి చాలా వరకు పవర్ సప్లైలో ఫ్రీ పవర్ సప్లై అవ్వనిండి, లేకపోతే టైమ్లీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ క్రాప్, ఇది చాలా ఇంపార్టెంట్, ఆ పనులు అవ్వనిండి. ఈరోజు తెలంగాణలో ఒక్క రైతు కూడా మరణించట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రైతు అన్నవాడు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్తో, డిగ్నిటీతో తెలంగాణలో జీవిస్తున్నారు. ఇది ఒక సువర్ణ కాలం మొదలైంది మనకి. జస్ట్ 3 ట్రిలియన్ ఎకానమీ ఒక్కటే బ్యాంకింగ్ కాకుండా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటే బ్యాంకింగ్ కాకుండా, ఈరోజు రైతుల సురక్షిత జీవన విధానం, వాళ్ళు ఆత్మవిశ్వాసంతో, రేవంత్ రెడ్డి మీద భరోసాతో, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్తో విత్ హై డిగ్నిటీ జీవించగలుగుతారు. ఒక్కసారి మీకు కొన్ని స్లైడ్స్ వస్తున్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ స్లైడ్స్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను అడిగాను, హౌ మెనీ ఫార్మర్స్ సూసైడెడ్ బిట్వీన్ 2014 to 2023 డ్యూరింగ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ టెన్యూర్. అంటే విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఫామ్ అయింది 2014లో. అప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ క్లియర్గా చూడండి, 2014 తెలంగాణలో 898 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. యూనియన్ డేటా గవర్నమెంట్, ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ డేటా చూసుకుంటే కనుక పార్లమెంట్ చూపించిన దాంట్లో 2017లో 846, 2018లో 900, 2019లో 491, 2020లో 466, 2021లో 352, 23కు వచ్చేటప్పటికి 58 మంది రైతులు. ఇది మామూలు సంఖ్య కాదు. ఒక రైతన్న తను ఈరోజు భూమిని దున్ని మనకి తీసుకురాకపోతే మన మానవాళ్లే బతికుండం. అలాంటి రైతులు ఇంత కష్టకాలం క్షోభ అనుభవించారు. ఇక్కడ ఇంకొక స్లైడ్ వస్తుంది చూడండి, సమ్ బ్రాడర్ ఎస్టిమేట్స్ అండ్ పొలిటికల్ క్లెయిమ్స్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక తెలంగాణ ఫార్మర్ సూసైడ్ ఫేస్ షూట్ చూసుకుంటే కనుక ప్రియాంక గాంధీ వద్రా క్లెయిమ్డ్ ఇన్ 2023 దట్ అబౌట్ 8,000 farmers died by suicide. 8,000 మంది రైతులు. ఇది సామాన్యమైన గణాంకాలు కాదండి. ఇది కె చంద్రశేఖరరావు బీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లో 7,000 నుంచి 8,000 మంది రైతులు మరణించారు. కానీ ఇప్పుడు చూసుకుంటే సున్నా. దీని గురించి ప్రింట్ అయిన ఆర్టికల్ మనం చూసుకుంటే ద ప్రింట్లో కూడా ప్రియాంక గాంధీ స్లామ్స్ కేసీఆర్ లెడ్ గవర్నమెంట్ ఫర్ బేరింగ్ విట్నెస్ టు 8,000 farmers suicide in state since 2014. ఇది ఒకప్పటి చరిత్ర. కానీ ఇప్పటి చరిత్ర తలెత్తుకుని నుంచుంటున్నాడు రైతన్న. ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. కష్టం వచ్చిందంటే నేనున్నాను అంటూ రైతు బంధువులా వస్తుంది అనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు ఒక మోడల్ గవర్నమెంట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. 0 farmers suicideలో ఈరోజు దేశవ్యాప్తంగా ఇలాంటి రికార్డ్ సృష్టించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సర్కార్ని ఇన్స్పైర్ అవుతూ ఇండియా మొత్తం ఇలాంటి ఇన్స్పిరేషనల్ మాడ్యూల్స్, మొన్న కేరళలో చూసాం మనం ఎలా ఆయన ప్రచారం చేశారో, ఎలా పీపుల్ ఆయన వెనక వాళ్ళు వచ్చారు. స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అది కేవలం ఆయన వాక్చాతుర్యం కానే కాదు, జస్ట్ వాక్చాతుర్యం కానే కాదు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్, వాటి రిజల్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే పక్క స్టేట్స్ ఇంప్రెస్ అవుతున్నాయి. మరి తెలంగాణలో ఈరోజు ఒక్క రైతు చనిపోలేదంటే మనం ఎందుకు అవ్వం? ఇదే స్కీమ్స్ కనుక ఇదే రకంగా మోడల్ స్టేట్ కింద తెలంగాణని రేవంత్ రెడ్డి డెవలప్ చేస్తే ఎవరో అక్కర్లేదు, ఈయనొక్కళ్ళు చాలు రాహుల్ గాంధీని పీఎంగా కూర్చోబెట్టడానికి. అండ్ తెలంగాణ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్ ఫర్ నెక్స్ట్ కమింగ్ డికేట్స్. ఎవరు ఎన్నికలు పెట్టుకున్నా అది ఎన్నికల ఖర్చే తప్ప ఇక్కడ మాత్రం ఓట్లు మారవు, లెక్క తప్పవు. రైతు బాగున్నంత వరకు రాష్ట్రం బాగుంటుంది. సో మీరందరూ ఏమంటారు దీనిపైన? మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.